Hello to students, this is Vellura Ayappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. In this video I want to give the information about AP ECET 2021. ఓకే నండి, చాలామంది స్టూడెంట్స్ బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసెట్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఇది మనకి జూలై 12వ తారీఖున స్టార్ట్ అయ్యిందండి ఆన్లైన్ అప్లికేషన్. ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్లో చూసుకుంటే కనుక sche.ap.gov.in ఓపెన్ చేస్తే కనుక ఓపెన్ అవుతుందండి. దానిలో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి కనుక లాస్ట్ డేట్ ఆగస్టు 12th లాస్ట్ డేట్ అండి. అండ్ ఇక్కడ మనకి బీసీ ఓసీ వాళ్ళకి డిఫరెంట్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళకైతే కనుక 600, బీసీ వాళ్ళకైతే కనుక 550, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 500. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 12th అండి. ఓకేనా. హాల్ టికెట్స్ వచ్చి సెప్టెంబర్ 9th అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19th. ఎగ్జామ్ కీ వదిలేది 20th అండి. అండ్ ఫలితాలు అంటే రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 1వ తారీఖున రిజల్ట్స్ ఇస్తారు. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది మనకు అవసరం అవుతుందండి కౌన్సిలింగ్ సెంటర్లో మనం చూపించడానికి. దట్ ఈస్ అక్టోబర్ 1వ తారీఖున రిజల్ట్స్ వస్తుంది. అక్టోబర్ 5th మన ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనకి ఎగ్జామ్ ఉంటుంది కదండి ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అంటే ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకేనా. ఇవన్నీ ఉంటాయంటేనండి మ్యాథమెటిక్స్లో 500 బిట్స్ వస్తాయి, ఫిజిక్స్లో 25 బిట్స్ వస్తాయి, కెమిస్ట్రీలో 25 బిట్స్. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంటే ఈసీ వాళ్ళకైతే ఈసీకి సంబంధించిన, సివిల్ అయితే సివిల్, ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈ, మెకానికల్ అయితే మెకానికల్. ఇక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్ అండి. సపరేటెడ్ ఏ బ్రాంచ్గా బ్రాంచ్గా టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి 100 మార్క్స్ వస్తాయి. టోటల్గా మనకి 200 మార్క్స్ ఎగ్జామ్ అండి. ఓకేనా. ఈ స్లైడ్లో మనం చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని అంటే 200 క్వశ్చన్స్ అండి. ఓకేనా. ఆ 200 క్వశ్చన్స్ రిలేటెడ్గా ఎన్ని మార్క్స్ వస్తాయంటే టోటల్ మార్క్స్ 200 మార్క్స్ అండి. ఓకేనా. ఇక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్స్ యొక్క టైప్ ఏంటి అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయండి. 4 ఆప్షన్స్లో మనకి ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుందో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం జరుగుతుందండి. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు లాంగ్వేజ్ ఉండదండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈ 200 క్వశ్చన్స్ని ఎన్ని గంటల్లో రాయాలి అని అంటే 3 hours అంటే 3 గంటల సమయం అనేది వాళ్ళు ఇస్తారండి. 3 గంటల సమయంలో మనము 200 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 గంటల కన్నా మనకి ఎటువంటి ఒక్క సెకండ్ కూడా మనకి ఎక్కువ ఇవ్వడం జరగదు. ఓకేనా. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి ఒక్క మార్క్ అంటే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓకేనండి. ఎవ్రీ క్వశ్చన్ ఒక మార్క్. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ అనేది ఉండదండి. ఓకేనా. ఈ స్లైడ్లో వచ్చేసి ఏంటంటే కనుక మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ అనుకున్నాం కదండి. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. ఓకేనా. ఇక్కడ టాపిక్స్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఉంటుంది, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ట్రిగనోమెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఎనలైటికల్ జియోమెట్రీ అండ్ డిఫరెన్షియేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ కమింగ్ ఫ్రమ్ ది మ్యాథమెటిక్స్ నుంచి. ఈ టాపిక్స్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ మీ మ్యాథమెటిక్స్ ఈ సిలబస్ నుంచి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫిజిక్స్ అండి. ఈ ఫిజిక్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. మనకి ఇక్కడ చూసిన విధంగా, ఇక్కడ ఇచ్చిన విధంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్, కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్స్, వర్క్, పవర్, ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకౌస్టిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. These are the different topics. From these topics they will give the 25 questions for the 25 marks అండి. మనకి 25 మార్క్స్ ఫిజిక్స్ నుంచి అండ్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే కనుక కెమిస్ట్రీ అండి. ఈ కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 25 క్వశ్చన్స్ అండి. అండ్ 25 క్వశ్చన్స్ రిలేటెడ్గా 25 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. ఈ 25 క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే అటామిక్ స్ట్రక్చర్స్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్ అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ అండ్ కరోజిన్, పాలిమర్స్, ఫ్యూయల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. From these topics they will give them 25 questions. Each question will carry the 1 mark. Total marks here are coming from these topics are 25 marks అండి. ఓకేనా. మనం ఫిజిక్స్ చూసుకుంటే 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ చూసుకుంటే 50 మార్క్స్, కెమిస్ట్రీ చూసుకుంటే 25 మార్క్స్.
టోటల్గా 100 మార్క్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండి. రిమైనింగ్ 100 మార్క్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇది చూసుకుంటే కనుక ఈసీఈ వాళ్ళకండి, ఈసీఈ స్టూడెంట్స్ వాళ్ళకి సిలబస్ అనేది ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్. ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ నుంచి మనకి ఏమేమి టాపిక్స్ చదువుకోవాలి, ఏ టాపిక్స్ చదువుకుంటే ఎలా మార్క్స్ వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఈ ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ సర్క్యూట్స్లో ఏమన్నా చూడండి, సెమీ కండక్టర్ డయోడ్స్, వ్యారెక్టర్ డయోడ్స్, జేనార్ డయోడ్స్, క్లిప్పర్స్, క్లాంపర్స్, యూజెటీ, ఫెట్, డయోడ్, ట్రాన్సిస్టర్స్, కామన్ ఎమిటర్, కామన్ బేసు, కామన్ కలెక్టర్, ఇవన్నీ ఉన్నాయండి. ఆసిలేటర్స్, మల్టీ వైబ్రేటర్స్, యాంప్లిఫైర్స్. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ థియరీ చూసుకుంటే నోడ్ అనాలిసిస్ నుంచి, మెష్ అనాలిసిస్ నుంచి, క్రామర్స్ రూల్స్, ఓకేనా, నెట్వర్క్ థియరమ్స్, నెక్స్ట్ ప్యారలల్ సిరీస్ అండ్ రెజొనెన్స్ సర్క్యూట్స్, ఓకేనా, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇంపిడెన్స్, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, వీటి నుంచి వస్తాయండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే కనుక సిఆర్టీ, సిఆర్ఓ, వోల్ట్మీటర్ అండ్ అమ్మీటర్ అండ్ ఎల్సిఆర్ మీటర్స్, ఓకేనా, ఈ ఆర్ఎఫ్ ఆసిలేటర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్, ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్, డిజిటల్ ఐసి టెస్టర్స్, క్యూమీటర్స్, సిఆర్ఓ అప్లికేషన్స్, ఓకేనా. దీస్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఇన్ ది ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. దీనిలో ఏముంటాయంటే కనుక ఎస్సీఆర్, ఓకేనా, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్, ట్రయాక్, డయాక్, ఐజీబీటీ, ఓకేనా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, చోపర్స్ అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ ఇన్వర్టర్స్, ఓకేనా, ఎస్ఎంపిఎస్, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లైస్ అండ్ ఏసీ టు డీసీ కంట్రోలర్స్ అండ్ ఏసీ డీసీ మోటార్ కంట్రోలర్స్, ఓకేనా, ఇన్వర్టర్స్, ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్. అండ్ మనము ట్రాన్స్డ్యూసర్స్ కనుక చూసుకుంటే కనుక ఎల్డిఆర్, ఫోటోడయోడ్, ట్రాన్సిస్టర్స్, ఫోటోవోల్టాయిక్ సెల్, ఓకేనా, ట్రాన్స్డ్యూసర్స్, ఎల్విడిటి, ఓకేనా, నెక్స్ట్ ట్రైన్ గేజ్, నెక్స్ట్ థర్మిస్టర్స్, థర్మోకపులర్స్, అల్ట్రాసోనిక్, ఇవన్నీ సెన్సార్స్ అండి, ట్రాన్స్డ్యూసర్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక కమ్యూనికేషన్ సిస్టమ్ చూసుకుంటే మన కమ్యూనికేషన్ సిస్టంలో ఎనలాగ్ కమ్యూనికేషన్ ఉంటుంది, డిజిటల్ కమ్యూనికేషన్ ఉంటుందండి. ఎనలాగ్ కమ్యూనికేషన్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్, మాడ్యులేషన్ ఇండెక్స్, వాటికి సంబంధించిన బ్యాండ్విడ్త్, పవర్ రిక్వైర్మెంట్స్, వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్మిటర్స్, హై లెవెల్ ట్రాన్స్మిటర్స్, లో లెవెల్ ట్రాన్స్మిటర్స్, ఓకేనా, ఏఎం ట్రాన్స్మిటర్స్, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ ఉంటాయండి. డిజిటల్ మాడ్యులేషన్ కనుక చూసుకుంటే కనుక మనము ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే అండ్ ఇవన్నీ అండి, పీసీఎం, వీటన్నిటి గురించి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టంలో ఏముంటాయంటే అండి యాంటెనాస్ గురించి. ఓకేనా, అగివోడా యాంటెనా ఉంది, పారాబోలిక్ యాంటెనా ఉంది, నెక్స్ట్ హార్న్ యాంటెనా, టర్న్స్టైల్ యాంటెనా, ఓకే, పారాబోలిక్ రిఫ్లెక్టర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటెనాస్ నుంచి వస్తాయండి. ఇంకా వేవ్ గైడ్స్, రెక్టాంగులర్ వేవ్ గైడ్, నెక్స్ట్ సర్క్యులర్ వేవ్ గైడ్, ఇవన్నీ వేవ్ గైడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కనుక మనము మైక్రోవేవ్ సంబంధించి చూసుకుంటే టీడబ్ల్యూటీ, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్, క్లస్ట్రాన్, ఓకేనా. నెక్స్ట్ రాడార్స్ గురించి పల్స్ రాడారు, ఇండికేటర్, డూప్లెక్సరు, ఎంటీఐ, ఓకేనా, మూవింగ్ టార్గెట్ ఇండికేటర్, ఇవన్నీ రాడార్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఓకేనా, శాటిలైట్ కమ్యూనికేషన్ అప్ లింక్ ఏంటి, డౌన్ లింక్ ఏంటి, అసలు దాని బ్లాక్ డయాగ్రామ్ ఏంటి. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్స్లో రిపీటర్స్, ఆప్టికల్ ట్రాన్స్మిటర్స్, ఆప్టికల్ రిసీవర్స్ గురించి రావడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ కనుక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్స్ గురించి, బులియన్ ఆల్జిబ్రా గురించి, యాడర్స్, సబ్ట్రాక్టర్స్, ఫుల్ యాడర్స్, హాఫ్ యాడర్స్, ఓకేనా, రిజిస్టర్స్, కౌంటర్స్, మెమోరీస్, ఓకేనా, అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్స్, R2R లాడర్స్, ఓకేనా, నెక్స్ట్ రిజిస్టర్స్, ఓకేనా, ఫ్లిప్ ఫ్లాప్స్, ఓకేనండి, ల్యాచెస్, వీటన్నిటి గురించి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ చూసుకుంటే కనుక మైక్రో ప్రాసెస్ అండ్ కంట్రోలర్స్ గురించి చూసుకుంటే 8051 మైక్రో కంట్రోలర్, 8086 మైక్రో ప్రాసెసర్, ఓకేనా, 8255, 8257, 8086, పిన్ డయాగ్రామ్స్, ఆర్కిటెక్చర్ గురించి మనకి ఇన్స్ట్రక్షన్ సెట్స్, ఓకేనా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్, మెమోరీస్ గురించి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ గురించి స్మాల్ ప్రోగ్రామ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆడియో వీడియో సిస్టమ్స్ కనుక చూసుకుంటే మనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందండి, మోనోక్రోమ్ టీవీ, కలర్ టీవీ, ఓకేనా. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయండి, ఓకేనా, పిక్చర్ ట్యూబ్స్ అని, సింక్రనైజేషన్, బ్లాంకింగ్ పల్స్, ఇంటర్లేసింగ్, కాంపోజిట్ వీడియో సిగ్నల్స్, ఫ్లిక్కర్ కెమెరాస్,
అండ్ కలర్ టీవీలో కనుక చూసుకుంటే కనుక సీక్యామ్, పాళ్ళు, ఎన్టీఎస్సి స్టాండర్డ్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ డిఫరెంట్ స్టాండర్డ్స్ నుంచి కనుక మనకి డిఫరెంట్ బిట్స్ అనేవి వస్తాయండి. మేజర్గా మనకి ఇక్కడ వస్తాయంటే కనుక ఈ ఆడియో వీడియో సిస్టంలో సమ్ స్పెసిఫికేషన్స్ గురించి మనకి మేజర్గా మనకి రావడం అనేది బిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి. దీస్ ఏంటంటే ఇదంతా ఆడియో సిస్టమ్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ కనుక చూసుకుంటే కనుక డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇదంతా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయండి. ఏంటంటే ట్రాన్స్మిషన్ మీడియా అండ్ ట్విస్టెడ్ పేర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ మనం చూసుకున్నామని చదువుకున్నాము. యూటీపీ, ఎస్టీపీ, కోయాక్సియల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్స్, కంపారిజన్ నుంచి షంట్ కెపాసిటీ థియరము, నెట్వర్క్ టోపాలజీస్, బస్ టోపాలజీ. ఓకేనా. సిఎస్ఎంఏ అంటే ఏంటి, ఓఎస్ఐ 7 లేయర్ ఆర్కిటెక్చరు. ఓకేనా. టీసీపీ ఐపీ లేయర్స్, సిఎస్ఎంఏ, సిడిఎంఏ, ల్యాన్ గురించి, ఇవన్నీ మనము కొన్ని సర్వర్స్ గురించి, మనం ఈమెయిల్ గురించి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ గురించి చదువుకున్నామండి. వీటన్నిటి నుంచి కొన్ని బిట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇది ఏంటంటే కనుక మనకి లాస్ట్ స్లైడ్ వచ్చేసి దిస్ సే అబౌట్. ఓకేనా. డిఫరెంట్ టాపిక్స్ గురించి చెప్తుందండి. ఈ ప్రతి ఒక్క టాపిక్లో నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి, ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఫస్ట్ యూనిట్ కనుక చూసుకుంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ నుంచి 15 మార్క్స్ అండి. అంటే 15 మార్క్స్ అంటే ఈచ్ మార్క్ క్యారీస్ 1 క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, అంటే 15 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సర్క్యూట్ థియరీ గురించి 8 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అండ్ ఇండస్ట్రియల్ పవర్ గురించి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ గురించి 10 మార్క్స్. కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి 15 మార్క్స్. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి 10 మార్క్స్. ఇలా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకేనా. ఇలా మనము ప్రిపేర్ అయితే కనుక ఈ సెట్ అనేది ఈజీగా ఏమవుతుందంటేనండి మనము దాన్ని పాస్ అవడం అనేది ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.